సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఉల్లిపాయ శంకరయ్య గారి ఆధ్వర్యంలో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతి సందర్భంగా ఘనంగా సావిత్రిబాయి పూలే పటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయ శంకరయ్య మరియు సంఘ కార్యకర్తలు అందరూ కలిసి జ్యోతిరావు పూలే దంపతులకు పటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయ శంకరయ్య గారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో కుల మత కక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు అని మీడియా ద్వారా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ యాదవ్, వి శ్రీనివాసులు, ఎం భరత్ కుమార్, మురళీకృష్ణ యాదవ్, కె జయరామరాజు, ఏ మురళి, పి సుబ్బారావు గౌడ్, ఎన్ విజయ, సిహెచ్ హనుమంతరావు, పి సిద్ధయ్య, కె రాజాచారి, దివ్య, ఉమా, అనుష్క, కళ్యాణి, వెంగమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి అనంతరం అధ్యక్షులు ఉల్లిపాయ శంకరయ్య సభలో మాట్లాడడం జరిగింది. सावित्रीबाई फूले जोहार जोहार सावित्रीबाई फूले जोहार जोहार सावित्रीबाई फूले वर्दिल्लाली वर्दिल्लाली बीसी ऐक्यता वर्दिल्लाली वर्दिल्लाली बीसी ऐक्यता वर्दिल्लाली वर्दिल्लाली बीसी ऐक्यता ఈరోజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఓకే ఒక్కొక్కరు అందరూ వరుసగా మట్టి బస్తా లోపల ఆ విధంగా కళ్యాణి కూడా అందరు అమ్మాయి వేసేసారా ఈ లేడీస్ మీరు అక్కడ నుండి పెట్టి తీస్తాను, మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. మీరు అక్కడ నుండి మిమ్మల్ని తీస్తాను. మొత్తం రౌండ్ వచ్చేసి ఇది వచ్చేసి అందరూ కూర్చొని దగ్గర కదా టౌన్ విడిచుకో ఫోటో
40 చేతులు 40 ఓకేనా 50 రావాలి जोहार जोहार सावित्रीबाई फूले जोहार जोहार सावित्रीबाई फूले जोहार जोहार सावित्रीबाई फूले वर्दिल्लाली वर्दिल्लाली बीसीల ఐక్యత वर्दिल्लाली वर्दिल्लाली बीसीల ఐక్యత वर्दिल्लाली वर्दिल्लाली बीसीల ఐక్యత ఈరోజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే బీసీలకు ప్రాధాన్యతనిచ్చి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీ విద్యార్థులకు అర్హులైన ప్రతి బీసీ విద్యార్థికి ₹1 కోటి వరకు కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వాళ్ళ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో బీసీలు చదువుకునే దానికి కూడా అర్హత లేని రోజుల్లో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు వారు చిరకాలం వారి జీవితకాలం అంతా కూడా కృషి చేసి మన బీసీలు చదువుకునేదానికి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మహిళలకు ఏంటంటే విద్య లేని రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు చదువుకొని వారు మహిళా ఉద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే మహిళలు ఆ రోజు ఏంటంటే మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసి మహిళలకు విద్య నేర్పిన ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏంటంటే సావిత్రిబాయి పూలేనే మనం అందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నామంటే ముఖ్యంగా మహిళలు ఈరోజు చదువుకుంటున్నారంటే ఆమె పుణ్యమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అటువంటి పూలే దంపతుల చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.